సోదరులారా, బంధువులారా, మిత్రులు, ముఖ్యంగా తెలంగాణ మాల సోదరులారా, బంధువులారా, దేశం మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్యాయంగా, అక్రమంగా దేశంలో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలను తొక్కిసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మోడీ గారు ఈ యొక్క ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఇష్యూని తెర మీదకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆల్మోస్ట్ టార్గెట్ చేసి అపూర్వ సహోదరులు, గురు శిష్యులు అయినటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మన సామాజిక వర్గాన్ని తొక్కేసి ఒక దొంగగా దూపిడిగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రుల దీనిపై మనం అంతా శాంతియుతంగా ప్రజాస్వామ్యతంగా పోరాడాలని చెప్పేసి సందర్భంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, చేసేది ఏముందని అనుకోకండి మిత్రులు. డోంట్ థింక్ దట్ కాంట్ బి చేంజ్. ఇట్స్ నాట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్. ఇదేమి చేంజ్ చేయలేకపోవడానికి ఖురాన్ గాని, భగవద్గీత గాని, మరొకటి కానీ కాదని విషయాన్ని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇట్స్ అ డెమోక్రటిక్ సెటప్. పీపుల్ ఆర్ సూపర్ ఇన్ డెమోక్రసీ. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మిత్రులారా, మీరంతా ఒకటి గమనించండి. ఇదే సుప్రీంకోర్టు, ఇది డ్యూ రెస్పెక్ట్ ఆనరబుల్ సర్వీస్ టు సుప్రీం కోర్ట్. ఇదే సుప్రీంకోర్టు 2004లో 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ కుదరదు. ఇట్స్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. స్టేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు సబ్ క్లాసిఫై ద ఎస్సీస్. జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, అదే ఆనరబుల్ సుప్రీంకోర్టు ఈ రోజు ఆఫ్టర్ 20 years మళ్ళీ వర్గీకరణ చేయొచ్చు, రాష్ట్రానికి అధికారం ఉందని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, కోర్టులు అనేది సమాజంలో టైం టు టైం ఇచ్చినటువంటి తీర్పులు రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో మనకు పడేసింది 15% అని చెప్తా ఉన్నారు. 15% ఆఫ్ 100 వేకెన్సీస్. 100 మంది ఎస్సీ ఉంటే 15 మంది చూడలేదు. మిత్రులారా, కేవలం 100లో జరుగుతా ఉంది ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల. ఈ అన్నిటికీ కూడా ఎస్సీలు దేశంలో 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ బాటమ్ లెవెల్ అక్కడే ఉండిపోయారు. మిత్రులారా, 100లో నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపోజిట్ సమాధానం ఇద్దరు కూడా ఎస్సీ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. అలాగే మన మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మిత్రులారా, మన మోడీ గారిని అడిగేది ఒకటే, మీకు నిజంగా సామాజిక న్యాయం చేయాలనుకుంటే మోడీ अगर आपको सच्चा दोस्ती से प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए मोदी जी। अब कर सकते तो एक काम करे, लेकिन जातियों को विभाजित ना करे मोदी जी। या काम देश के लिए अच्छा नहीं है. మోడీ గారు మీకు చేతనైతే సామాజిక న్యాయం చేయాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ ఒక 10% నుంచి వారికి ఇవ్వండి. అంతే తప్ప ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి వర్గీకరణ పేరుతో వాటాలు పెట్టు కొట్టుకు చావనంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఓన్లీ మనకి ఇచ్చేటటువంటి ఇంగ్రీడియంట్స్ లోనైనా సామాజిక న్యాయం ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద వెల్త్ అండ్ డాక్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సోషల్ జస్టిస్ ఇస్ నాట్ నెసెసరీ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ and the appointment of judges to the Supreme Court and High Court of this country. Is it not ministerial backs of Modi, Ravant Reddy, Chandrababu's cabinet? వారి క్యాబినెట్ మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈ దేశంలో అక్కర్లేదా? ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో అక్కర్లేదా? ఓన్లీ రిజర్వేషన్ ఈ సామాజిక న్యాయం. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కోరేదప్పుడు, మీకు నిజంగా ఇఫ్ యూ ఆర్ రియల్లీ కమిటెడ్ టు సోషల్ జస్టిస్, ద ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ జస్టిస్, సంవత్సరం పాటు ఇవ్వండి. అలాగే మీరు నిజంగా సోషల్ జస్టిస్ ముఖ్యమంత్రి పదవి మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మది సోదరులకు ఒక సంవత్సరం పాటు ఇవ్వండి. మాల సోదరులు అయినటువంటి బట్టికి కానీ అలాగే వివేక్ కానీ ఒక సంవత్సరం పాటు ఇవ్వండి. మీకు నిజంగా సోషల్ జస్టిస్ చేయాలనుకుంటే మేము కాబట్టి మాకు పడేసేటటువంటి సోషల్ జస్టిస్ అంటారు సార్. ఇది కరెక్ట్గా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటి, మీరు ఎలక్షన్ సుప్రీంకోర్టు ఎంపిరికల్ డేటా, క్వాంటిఫైబుల్ డెమాన్స్ట్రబుల్ డేటా తీసుకుని సుప్రీంకోర్టు చెప్పేది. మీరు ఏ డేటా తీసుకున్నా మీకు తెలుసు మీద ఏమైనా అవగాహన ఉందా? ఈ దేశంలో కమ్యూనల్ స్టాటిస్టిక్స్, కమ్యూనల్ సెన్సస్ ఎప్పుడైనా తీసుకున్నారా? అసలు పుస్తకాలు చదివారా? 1930 కన్నా స్నేహితులు ఏం చెప్పి పెట్ట మలయాళీ సహోదరులు మరే శ్రీ గుజరాతీ మిత్రో
తెల్లారు కేర్కడం ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర. అంబేద్కర్ సభ పాలిటిక్స్ కానీ సోషల్ రిఫార్మేషన్ మూవ్మెంట్ ఉన్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు ఈ దేశంలో బతుకున్నప్పుడు కానీ జరగనటువంటి బిగ్గెస్ట్ రాజకీయ కాన్స్పిరసీ మిత్రులారా. भारत के इतिहास में दलित कम्युनिटी पर दंड एकता पर सबसे बड़ा राजनीतिक राष्ट्रीय राजनीतिक षड्यंत्र है भाई बहनों. इसे रद्द किया जाना है. दिन रद्द जिस तेरह से you must lost need already in the regarding the sub classification of facilities. It is totally against the social justice of this country. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యం చేరాల్సిందే. మోడీ అన్న రేవంత్ రెడ్డికి నేను మర్యాద చెప్పాల్సింది కాబట్టి మీరు చెప్తుంది తప్పు. మిత్రులారా, ఒక విషయం విలేకరు సోదరులందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దేశాన్ని రామాలయం రామ జన్మభూమి దేశ రాజకీయ శాసిస్తున్నటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్యపట్నం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో, జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ వస్తున్న ఉత్తరప్రదేశ్ లో పార్టీ కులస్తులు అంటారు మిత్రుల, అందుల పెంపకం వారి యొక్క వృత్తి ఎస్సీ కులస్తుల వారు. నా మధుర నా కాశీ అబ్కి భారత దేశవాసి, మధుర వద్దు కాశీ వద్దు పాసి వ్యక్తి చాలు అనేటటువంటి నినాదంతో ఎంపీ జనరల్ స్థానంలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ బ్యాకింగ్ తో నిలబడితే బీజేపీ ఎస్సీ జనరల్ స్థానంలో ఎస్సీ ఓట్లు ఓడిపోయింది మిత్రుల. అంతేకాదు అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ లో ఉన్నటువంటి 5 ఎంపీ స్థానాల్లోని బీజేపీ ఓడిపోయింది. టోటల్ గా గత ఎలక్షన్స్ లో పోలిస్తే ఉత్తరప్రదేశ్ అంటేనే బీజేపీ, గెలుపు అంటేనే బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అనేటటువంటి సిచ్యువేషన్ లో దాదాపుగా 5 స్థానాలు అంటే 30 వరకు కోల్పోయింది మిత్రులారా. బీజేపీ ఇన్ దిస్ కంట్రీ, బీజేపీ తన యొక్క స్థానాన్ని ఈ దేశంలో కోల్పోతుంది. కాబట్టి దీనికి అందరికీ కారణం ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి దళితులు, ముఖ్యంగా చమార్ల మాయావతి వర్గీయులే అనేటటువంటి ఉద్దేశంతో నానారు తెలియమా నాగవల్లి నాన్న విడమాటే నింగులందరూ కానిచ్చుండే అందరినీ కానికంబోవా. దిస్ ఇస్ వాట్ ఈస్ మోడీ. దీనికి అందరికీ కారణం దళితులే. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓడిపోవడానికి బీజేపీ ఓడిపోయింది మిత్రుల. ఇదేదో రేవంత్ రెడ్డి, ఇదేదో తెలంగాణ, ఇదేదో లేకపోతే ఆంధ్రప్రదేశ్ సమస్యగా, ఇట్ ఈస్ ఎ కాన్స్పిరసీ స్ప్రెడ్ ఓవర్ ఎంటైర్ ఇండియా. దేశం మొత్తమే జరుగుతున్నటువంటి కుట్ర మిత్రుల, దళిత సోదరుల. ये गुजराती मित्रों संबड़वा देश को तमाम राजकीय पक्षों ऐसी अनामत वर्गीकरण आड़मत दलितों एकता षड्यंत्र గుజరాతీ మిత్రులు దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి కుట్ర మిత్రుల. కాబట్టి దీన్ని మనం అంత శాంతియుతంగా గొడవలకు నాన్ వైలెంట్ మూవ్మెంట్ గాంధీ మార్గంలో అంబేద్కర్ వదాన్ని గురించి పోరాటం చేయడానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాట్సాప్ మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అలాగే వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులు, దళిత సానుభూతి పరులు, ఎస్సీ వర్గీకరణ పేరుతో జడ్జిమెంట్, ఎస్సీ వర్గీకరణ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పేసి 2004 లో జడ్జిమెంట్ కొట్టేసింది. ఎవరైతే కౌంటర్ పార్ట్ గా అనుకుంటున్నామో వీ డోంట్ థింక్ దట్ దే ఆర్ ది కౌంటర్ పార్ట్, మేము అలా అనుకోవట్లేదు. ప్రత్యర్థులుగా వారిని 20-30 సంవత్సరాల పాటు వారు మరి పోరాటం చేసి వర్గీకరణ సాధించామని అనుకుంటా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, మా తెలంగాణ మాల సోదరులు, బంధువులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ చెప్పేది ఒకటే. మొన్న ఫస్ట్ టైం జడ్జిమెంట్ కుదరదని కొట్టేసినప్పుడు 5 చెప్పేస్తాను. మొన్న ఇట్ ఈస్ ప్రో ఫర్ ది సబ్ క్లాసిఫికేషన్ అన్నప్పుడు 7 ఉన్నారు మిత్రులారు. అన్ని చట్టాలన్నీ అయిపోయింది, చేసేది ఏమి లేదు అనుకోకండి. నెక్స్ట్ 9 మంది జడ్జెస్ వస్తారు. కేశవానంది భారత కేసు 13 మంది ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎవర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. 13 మంది జడ్జెస్ తో కూడా వస్తారు. డెఫినెట్ గా 3 సంవత్సరాలు పోరాటం చేసి మోడీని ఇంటికి పంపిస్తా. ఏదైతే రాజ్యాంగబద్ధంగా మరి తప్పు జరిగిందో దాన్ని సవరణ చేసే వరకు ఇంకా ఈ శాంతియుత పోరాటం కొనసాగుతుంది. దానికందరికీ కూడా సిద్ధం కావాలని తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అక్రాస్ ది వరల్డ్ హూ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూటివ్ జడ్జిమెంట్, మీరంతా బీ రెడీ ఫర్ ది మూవ్మెంట్, నాన్ వైలెంట్ మూవ్మెంట్ అని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.